అయితే అదే కొండల మధ్యలో నివాసం ఉంటున్నటువంటి కోయ ప్రజలు అదే గోడ పక్కన ఉన్నారు. మిలిటరీ ట్రైనింగ్ గోడ పక్కన దేశ నలుమూలల నుంచి అనేకులు ఆ ట్రైనింగ్లో పాల్గొని కొంతకాలం ట్రైనింగ్ తీసుకుని ఆయా ప్రాంతాలకు జాబు సెలక్షన్లో వెళ్ళిపోతున్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి గోడ పక్కనే ఉన్నారు, కానీ వీళ్ళ స్థితి మారలేదు, వీళ్ళ బ్రతుకు మారలా, అలాగే ఉన్నారు. అలాగే ఈ రోజున ప్రయోజనకరమైన దానికి వీళ్లకు మధ్యలో ఏముందయ్యా, ఎంత ఉందో అడ్డు, చిన్న గోడ. వీళ్ళు ఎప్పుడైనా దానిలోనికి ఏం చేయాలా, ప్రవేశించాలా. అలాగే ఈ రోజున చాలామంది ప్రయోజనకరమైనది ఏదో దాన్ని గుర్తించడం మానేసి ప్రయోజనము కాని దాన్ని గుర్తించి మనుషులు నిష్ప్రయోజకులు అవుతున్నారు, నిష్ఫలులు అవుతున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలముల నుండి ఆయన వారిపై ఉరుముల వలె గర్జించును, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును అని చెప్పి రాయబడింది. ప్రియులారా, యెహోవాతో వాదించువారు ఏమవుతారని చెప్పి రాయబడింది, నాశనమగుదురు. అసలు ఇది మనం చదువుతూ ఉంటాం. దేవునితో వాదించుట అనేది మనిషి జీవితంలో జరుగుద్దంటారా? ఎప్పుడైనా మనం వాదించామా? దేవునితో వాదించిన మనసు మనకుందా? వాదించడం అంటే ఏంటి? వాదించడం సహజంగా కోర్టులో న్యాయవాదులు, ప్లేటర్లైన వారు ఏ కేసు అయితే వాళ్ళు తీసుకున్నారో వాళ్ళ పక్షంగా ఏం చేస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. అప్పటి వరకు క్రిమినల్ కేసు గురించి వాదించిన వ్యక్తి మళ్ళీ రెండో ట్రిప్పులో మరో కేసు గురించి ఏం చేస్తాడు, వాదిస్తూ ఉంటాడు. అలా ప్లేటర్ ఒక వ్యక్తి అయినా కేసులు రకరకాలుగా ఏమవుతాయి, వాదించడం అనేది జరుగుతుంది. వాదించడం, నేను అలా చేయలేదు, ఈ వ్యక్తి అలా చేయలేదు, నేను అలా చేయలేదు, ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడు, వీళ్ళు ఎలా ఎందుకు చేశారు, వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు, వీళ్ళు ఎలా ఎందుకు చేశారు. ఇదంతా ఏంటి? ప్లేటర్ చేసే పని ఏంటి? వాదన వినిపించడం. పార్లమెంట్లో కూడా వాదన, అసెంబ్లీలో కూడా వాదన వినిపించడం. ఇలా వాదించి వినిపించడం, కోర్టులో వాదించడం, కోర్టులో వినిపించడం, ఇలా వాదించే వారు ఉన్నారు. కానీ యెహోవాతో వాదించువారు ఉన్నారట. ఎవరితో? యెహోవాతో ఏం చేస్తారు వాళ్ళు? వాదించేవాళ్ళు. యెహోవాతో వాదిస్తున్నారు. ప్రియులారా, యెహోవాతో వాదించు వారి యొక్క స్థితి గురించి అసలు నిజంగా వాదిస్తున్నామా? మనం వాదిస్తున్నామా? వాళ్ళందరిని అలా ధనవంతులుగా పుట్టించడం ఏంటి, మా స్థితి, మేము పేదవాళ్ళుగా ఉండడం ఏంటి, ఇలా అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవాతో వాదిస్తున్నారు. ప్రియులారా, యెహోవాతో వాదించే మనసు. ఇప్పటి వరకు మేము ఏం పైకి వచ్చాం? వాదిస్తున్నాడు. ఇప్పటి వరకు మేము ఏం సంపాదించాం? వాదిస్తున్నాడు. ఇప్పటి వరకు వాక్యం విన్నాం, ఏం పైకి వచ్చాం? వాదిస్తున్నాడు. ఇప్పటి వరకు మేము ఎంత ఎదిగాం? వాదిస్తున్నాడు. మనిషి వాదిస్తున్నాడండి.
కానీ మనిషి వాదించి ఏం జరుగుతుంది? ఎందుకు వాదిస్తున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏం ఎదిగాం? దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏం పైకి వచ్చాం? దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎంత ఎదిగాం? దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏం సంపాదించాం? దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏం కట్టాం? దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏం పోగు చేశాం? ఇదే ఇలా మాట్లాడటమే యెహోవాతో ఏం చేస్తున్నారట? మనుషులు వాదిస్తూ ఉన్నారు. మనిషి జీవితంలో ఎందుకు ఇలా వాదిస్తున్నారు? సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక యుధమేలో సాటిలేని దేవుడ నీవే. నాదు కోట కొండయో నీవే. చాలు ప్రియులారా. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఆ స్కూల్లో ఏ ఈవెంట్ జరుగుతుందో, ఏమి వేషం వేసుకురమ్మన్నారో అది వేషం వేసి పంపిస్తున్నారు. యెహోవాతో ఏం చేస్తున్నారు వీళ్ళు? మేము వేషం వేస్తే నువ్వు లేక మీరు ఏమీ చేస్తారని ఏం చేస్తున్నారు వీళ్ళు? వాదిస్తున్నారు. వాళ్ళు వేసుకు రమ్మన్న వేషం మా పిల్లలకి వేసి పంపిస్తాం. వాళ్ళు పాడమన్న పాటలు మా పిల్లల చేత స్టేజీల మీద పాడిస్తాం. చూసారా? దేవునితో వాదిస్తున్నారు. దేవుడు ఏది చేయొద్దన్నారో అది చేసి చూపించుట దేవునితో ఏం చేస్తున్నారు? మనిషి వాదిస్తున్నాడు. మేము చేస్తాం, వాళ్ళు చేసుకురమ్మన్నారు, వాళ్ళు ఈ వేషం వేయమన్నారు, ఆ వేషం వేసుకురమ్మన్నారు, అలాగే ఆ వేషం వేసి పంపిస్తాం. వాళ్ళు ఈ సినిమా పాటలు పాడమన్నారు, మా పిల్లల చేత ఇంటి దగ్గర మరీ ట్రైనింగ్ ఇచ్చి మేము పంపిస్తాం. వాదిస్తున్నాడు మనిషి. నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత అసలైన వాళ్ళకి వేషం వేయటం రాక నీకేదో వేషం వచ్చిందని నువ్వు వేషం వేయించడం కూడా నువ్వు దేవుని ఏం చేస్తున్నావు? దేవునితో వాదిస్తున్నావు. ఆ వేషం వేయటానికి ప్రోత్సహించే నువ్వు దేవునితో వాదిస్తున్నావు. ఆ వేషం వేసి పిల్లల్ని పంపించిన రోజునే నీ సంసారం శపించబడిందని నీకు తెలిస్తే ఎంత బాగుండేది. నువ్వు శపించబడిన జాబితాలోకి జారిపోయావు. నీ పిల్లల్ని క్రమపరచలేదు, నువ్వు దేవునికి భయపడలేదు. నేను యూదుడిని గనక నేను ఆ పని, నేను దేవుని బిడ్డను గనక నా పిల్లల్ని అలా సిద్ధము చేయను అని నువ్వు చెప్పి దీవెనలో నిలబడటానికి నువ్వు ఇష్టపడలా. నేను నా పరిస్థితి ఇలా ఎందుకయింది, నా సంసారం ఎందుకయింది, దేవుడుంటే నా పరిస్థితి ఇలా ఎందుకయింది, దేవుడుంటే నా పిల్లల బ్రతికి ఇలా ఎందుకయింది, నా సంసారం ఎందుకయిందని వాదిస్తున్నావు. నువ్వు చేసే విషయంలో దేవుడికి విరోధంగా వాదించి చేస్తున్నావు. నిశ్చయత ఎక్కడా? దేవుని విషయంలో నిష్ఠ ఎక్కడా? దేవుని విషయంలో ఒక నియమం ఎక్కడా? మేము దేవుని పిల్లలము, ఆ రోజు మేము ఆ పని చేయరా అసలు ఎంటర్ అవనివ్వము. నాకు తెలుసు చర్చిలో అన్ని విషయాల్లో యాక్టివ్ పార్ట్నర్గా ఉంటారు ఒక ఆయన పిల్లల్ని స్కూలుకు పంపించి సినిమా పాటలు పాడమంటే తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇచ్చి మరీ స్టేజ్ మీద పాటలు పాడించారు. నిజంగా వీళ్ళు ఎక్కడుంటారు? మళ్ళీ ఆదివారం చర్చిలో అన్నిట్లో నేనే ఉన్నానంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలకి ఏ ట్రైనింగ్ ఇచ్చారు? నీ బిడ్డకు ఒక తేలునిచ్చి ఆడుకోమని చెప్పుదువా? నీ బిడ్డకు ఒక పామునిచ్చి ఆడుకోమని చెప్పుదువా? నీ బిడ్డకు ఒక మండ్రగబ్బాన్నిచ్చి ఆడుకోమని చెప్పుదువా? నీ బిడ్డకు ఒక సినిమా అనే ఒక తేలునిచ్చి ఆడుకోమని చెప్పుదువా? నీ బిడ్డకు పామునిచ్చి లోక సంబంధమైన స్నేహితులతో ఆడుకోమని చెప్పుదువా? మా పిల్లలకు శ్రమ వచ్చింది, మాకు శ్రమ వచ్చింది, మా పిల్లలు పైకి రాలేదు, మేము దీవించబడలేదు అని తర్వాత దేవునితో ఎందుకు మనం వాదిస్తున్నాం? నీ క్రియలు దేవుని ఎదుట సరి అయినవి కావు గనుక ఈ కార్యములో నీకు లేక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు
దేవుని విషయంలో సడన్గా మనసు మార్చుకోవడం లేదే, మారడానికి లేదు, స్థిరపరచబడాలి కదా. ఒకసారి ఒక వేషము వేసి పంపించి మరొకసారి మరొక వేషం వేసి పంపించి వాళ్ళు ఏ వేషం వేయమంటే నువ్వు ఆ వేషం వేసి పంపించడానికి నువ్వు ఎవరివి? ఏమయ్యారు వీరు? రక్షింపబడిన వారు కదా, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు కదా, కానీ నువ్వు అలా చేయడానికి లేదు కదా. జీవింతు నేను ఇక మీదట జీవింతును నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. ప్రేమించిన కొరకే నమ్మించిన కొరకే జీవింతును 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 జీవింతు నేను ఇక మీదట. చాలు, వేషం వేసి అక్కడ పంపించి స్టేజి మీద నిలబెట్టి వాళ్ళతో కలిసి ఫోటోలు దిగి మళ్ళీ వాటిని మేం చూడండి ఎలా ఉన్నామనని ప్రజలకు ఏం చేస్తున్నారు మనుషులు? పబ్లిక్ చేస్తున్నారు, దేవునితో వాదిస్తున్నారు వీళ్ళు. మేము ఇలా చేస్తాం, ఇలా వేషం వేస్తాం, పబ్లిక్ చేస్తాం, దాని విషయంలో సిగ్గుపడాల్సిన మేము, దాని విషయంలో నేను పవిత్రతను కోల్పోయాననే పరిస్థితిని విషయంలో నేను దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వాదిస్తున్నాననే మనసు కోల్పోయి ఏం చేస్తున్నాడు మనిషి? దాన్ని బట్టి మనుషులు అతిశయ పడుతున్నారు. మళ్ళీ వాటిని పబ్లిక్ చేయడం, మేము చూడండి ఎలా ఉన్నామో. నువ్వు శపించబడుతున్న దానిలోనికి వెళుతున్నావు కదా, ఆశీర్వదించబడిన మార్గంలోకి వచ్చి మళ్ళీ శాపమును తెచ్చుకుంటున్నావు. నువ్వు దేవునితో వాదిస్తున్నావు, నేను ఇలా జీవిస్తాను. మీరేం చేస్తారు? నువ్వు చేసే పని దేవుని విషయంలో వాదిస్తుంది. నేను ఇలా కూడా కనబడతా, మీరేం చేస్తారని దేవుని విషయంలో వాదిస్తున్నావు. నీ బిడ్డ అందంగా ఉన్నారని మీరు తృప్తి పొందవచ్చు, కానీ అదే బిడ్డ ఒక నల్లని ముసుకేసుకుని, నల్లని జుట్టు ఎరమోసుకుని, పెద్ద నోరు వేసుకుని, 2 పళ్ళు అటొకటి ఇటొకటి పెట్టుకుని, తల మీద అది ఆ ముసుగు పెట్టుకుని నీ దగ్గరకు వచ్చి అన్నం పెట్టమంటే ఏం చేస్తావు? ఇంట్లో నుంచి ఒక దెబ్బకి పొళ్ళన్నీ కనపడుతుంది. ఈ పక్కన ఇంత కూర ఉంది, ఈ పక్కన ఇంత కూర ఉంది, ముక్కు జుత్తు ఎంత లావున ఉంది, అది నవ్వుతూనే ఉంది. నువ్వు ఎవరవు? నువ్వు ఎవరవని నేను నీకు భోజనమా పెట్టాలి? నువ్వు ఏ వేషం వేసుకొచ్చావు? ఏంటిది వేషము? ముందు నువ్వు వేషాన్ని తీసి నిన్ను చూస్తే నాకేం కలుగుతుంది? వెనక చూస్తే ఎంత పెద్ద జుట్టు, పెద్ద తల, పొళ్ళు చూస్తే పెద్ద ఇకిలించుకుని ఇటొక్కార ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉన్నట్టు, దగ్గరికి వెడితే మింగటానికి కూడా. అమ్మ, డైనింగ్ టేబుల్ మీద నా ఎదురుగా కూర్చుని నువ్వు కూడా ఏం చెయ్యి? భోంచెయ్యి. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుందిరా, ముందు ఏం చేయ, నువ్వు దాన్ని బయట పెట్టరా. దేవుని బిడ్డ, నీ బిడ్డలు వేషం వేసుకుని నీ ఇంట్లోకి వస్తే నువ్వేమనుకుంటావు? నువ్వు నీ తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వు వేషాలేసి వాటిని పబ్లిక్ చేస్తే నీ తండ్రి దీవెన నీ నుంచి తీసివేసి మరొకరికి ఆయనకు అనుకూలమైన వారికి ఇచ్చి నిన్ను శాపంలోకి నెట్టేస్తే నువ్వేమి
చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వు దేవునికి భయపడకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ పిల్లల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ విషయంలో నువ్వెందుకు అలా మార్పు చెందుతున్నావు? శాపాన్ని కోరుకున్న సహోదరుడా, సహోదరి, అది నీకు క్షేమమా? అది నీకు క్షేమమా? దేవుని విషయములో భయపడాల్సిన మనిషి దేవునితో వాదిస్తున్నాడు. ఏమనంటే, మేము ఇలా వేషం వేసుకుని పబ్లిక్ చేసుకుంటాం, మీరేం చేస్తారు అని వాదిస్తున్నాడు. మనిషి వాదిస్తున్నాడు. నేను ఇలా మందేసుకుని మళ్ళీ దేవుని మందిరానికి వెళుతా వాదిస్తున్నాడు. నేను ఇలా బార్ షాప్ అలవాటును మానకుండానే బల్లారతను తీసుకుంటా వాదిస్తున్నాడు. మీరేం చేస్తారు అని అంటున్నాడు, అడుగుతున్నాడు, వాదిస్తున్నాడండి. నేను ఇలా సిగరెట్ మానను, మందు మానను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, మీరేం చేస్తారు? బల్లారతను కూడా తీసుకుంటా అని ఏం చేస్తున్నాడు? మనిషి వాదిస్తున్నాడు. దేవుడేమో ప్రేమిస్తుంటే మేము వేషాలు వేసుకుంటాం, పబ్లిక్ చేస్తాం, మేము ఇలా జీవిస్తాం, మా లోక సంబంధమైన పరిధిలో మేము ఇలా జీవిస్తాం, కానీ మేము ఇలా బల్లారదను కూడా తీసుకుంటాం. వాదిస్తున్నాడు మనిషి. మేము ఇలా చేసేది వాదిస్తున్నాడు. నువ్వు అలా చేయకూడదు అని దేవుడు చెప్తే నేను ఇలా చేసేదే. నువ్వు అలా వేషం వేయకూడదు, నీ పిల్లలకి అలా వేషం వేసుకోకూడదు, నువ్వు అలా వేషాలు వేయకూడదు అని దేవుడు చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? నేను వేసేదే, నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఆ పనులు చేసేదే అని వాదిస్తున్నావు. కోడి పందాలకి నువ్వు వెళ్ళకూడదు, నీ పిల్లల్ని పంపకూడదు అని చెప్పి దేవుడు చెప్తుంటే నేను వెళ్ళేదే, నా పిల్లల్ని కూడా పంపేదని వాదిస్తున్నావు. బార్ షాప్కి వెళ్ళకూడదు అని వాక్యం చెప్తుంటే నేను వెళ్ళేదా అని వాదిస్తున్నావు. చూసారా, మనుషులు వాదిస్తున్నారు దేవునితో. ఇలా సినిమా చూడొద్దు, అది నీ ఆత్మకు పుచ్చు లాంటిది, అది నీ ఆత్మకు పురుగు లాంటిది, అది గొంగళ పురుగు లాంటిది, పసర పురుగు లాంటిది, మిడత లాంటిది, నీ ఆత్మీయ శక్తిని, బలాన్ని అది మింగేస్తుంది, తినేస్తుంది, అది చూడొద్దు అని దేవుడు చెప్తుంటే మేము చూసేదే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేశాడండి మనిషి? దేవునితో వాదిస్తున్నాడా లేదా? చెప్పండి. అరే, నువ్వు చెడ్డ స్నేహితులతో స్నేహం చేయకురా, నువ్వు అలా చేస్తే పాడైపోతావురా అని తల్లి పదే చెప్తుంటే ఆ అబ్బాయి అన్నాడు, నేను చేసేదే, మీరు నన్ను ఏం చేస్తారంటున్నాడు. అంటే తల్లిదండ్రుల మాట విన్నాడా? వాదిస్తున్నాడు. నీ బిడ్డ నీతో వాదిస్తే నువ్వు ఎంత బాధపడతావు, ఎంత కుంగిపోతావు. అనవసరంగా వీడిని కన్నాను, అనవసరంగా దీన్ని కన్నాను. ఏమ్మాయి, ఏంటి నువ్వు పలానోడు బండి మీద కనపడ్డావు, బండి ఎక్కకూడదా? ఎందుకు ఎక్కకూడదు? నేను ఎక్కేదే, నేను వెళ్ళేదే అని తండ్రితో మాట్లాడుతున్నట్లయితే ఆ కుమార్తె ఆ తండ్రితో ఏం చేస్తుంది? వాదిస్తుంది. ఆ తండ్రి ఏమంటారు? ఆ టైంలో ఏమంటారు? అనవసరంగా దీన్ని కన్నాను. ఆ బిడ్డ పుట్టినప్పుడే ఆ గొంతులో ఒక ఒడ్డిగం చేస్తే దెబ్బను చచ్చి ఉండదు కదా. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ నింద, ఎందుకు ఈ అవమానం అని బాధపడి కుంగిపోతారే. అన్నం తినాలనిపించదు కదా, బయటికి వెళ్ళాలనిపించదు కదా. దేవుని బిడ్డ, ఈ రోజున వాదిస్తున్నావా? తల్లిదండ్రులతో వాదించే పిల్లలు ఉన్నారు భూమి మీద, కానీ దేవునితో వాదించే విశ్వాసులు కూడా ఉన్నారు. మేము ఇలాగే చేస్తాం, మేము ఇలాగే జీవిస్తాం, మేము ఇలాగే బ్రతుకుతాం, కానీ మీరు మాత్రము మమ్మల్ని ఏం చేయొద్దు, త్రోసి వేయవద్దు. మేము ఇలాగే జీవిస్తాం, ఈ లోకస్తులు చేసినట్టే చేస్తాం, లోకస్తులు బ్రతికినట్టే బ్రతుకుతాం, లోకస్తుల్లాగా అన్యాయం చేస్తాం, లోకస్తుల్లాగా అబద్ధాలు ఆడతాం, లోకస్తుల్లాగా అందరినీ మోసం చేస్తాం, కానీ మమ్మల్ని మాత్రం మీరు ఏమీ అనొద్దు. ఏం చేస్తున్నాడండి మనిషి? దేవునితో ఏం చేస్తున్నాడు? వాదిస్తున్నాడు.
నేను ముగిస్తున్నా దేవుని బిడ్డలారా. ఏమనుంది అక్కడ? యెహోవాతో వాదించువారు ఏమైపోతారని ఉంది? యెహోవాతో వాదించేవారు నాశనమగుదురు. యోనా, ఇది నీకు క్షేమమా? 120,000 కంటే ఎక్కువైన జనమును నశించిపోతుంటే నేను వారి విషయంలో మేలు చేయవద్దా ఏంటయ్యా అంటే, ఇది నీ కోపపడ్డ న్యాయం అంటే ఏమంటున్నారు ఆయన? న్యాయ అంటే దేవునితో ఏం చేస్తున్నారు ఆయన? వాదిస్తున్నారు. వాదించి ఏమైపోయారు ఆయన? ఏమయ్యారు? నిర్మూలించబడ్డారు. నిజం దేవుని బిడ్డలారా, నిజము దేవుని బిడ్డలారా. మనుషులు వాదిస్తున్నారు. మా పిల్లలకి ఇలాగే వేషాలు వేసి వాళ్ళు ఏ వేషం ఏమంటే వేషం వేసి పంపిస్తా, నాకు అన్నీ తెలుసు కదా. శపించటానికి నీ పిల్లల్ని కన్నావు, శపించబడటానికి దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చారని నువ్వు తలంచవద్దు. దీవించటానికి పెంచాలని దేవుడి ఉద్దేశము, కానీ నీ పిల్లల్ని శపించబడటానికి నువ్వు పెంచుతున్నావు. నీ సంసారము చెదరగొట్టబడటానికి నువ్వు సిద్ధపడ్డావు. దేవుని దీవెన కోల్పోతున్నావు. నువ్వు దేవునితో వాదిస్తున్నావు. అలా చేయకూడదు అని చెప్పి దేవుడు చెప్తే చేస్తానని చెప్తున్నట్టయితే వాదిస్తున్నాడు మనిషి. ఏది చేయొద్దని చెప్తున్నారు, నువ్వు అది చేస్తున్నావు, వాదిస్తున్నావు. ఏమవుతావని చెప్పింది వాక్యము? యెహోవాతో వాదించువారు నాశనం అయిపోతారంతే. ఆ భయం నీకు రాలేదా? యెహోవాతో వాదించువారు నాశనం అయిపోతారు. యోనా ఏమైపోయినాడు? ఒక్క దెబ్బకి ఏమైనాడండి? నాశనం అయిపోయినాడు. దేవుని బిడ్డలారా, మనుషులను ప్రేమించి క్షేమం ఇవ్వటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచారు. కానీ నువ్వు నేను చేసే క్రియలు ఏమిటి? నీ గురించి నేను వినుసున్నా ఈ మాట ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? వాక్యమునకు విరుద్ధంగా, భక్తికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా, పరలోక రాజ్యమునకు విరుద్ధంగా, నీలో ఉన్న ఆత్మకు విరుద్ధంగా, నీ రక్షణ పొందిన విధానానికి విరుద్ధంగా ఏం చేస్తున్నావు నువ్వు? అంతేకాదు, పరమండలములో నుండి ఆయన వారిపై ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన లోకపు సరిహద్దుల్లోకి వెళ్ళిపోయినారన్నమాట. ఏ సరిహద్దు అది? భక్తి సరిహద్దు కాదు. ఏ సరిహద్దు? లోకపు సరిహద్దు. అంటే అటు లోకములోకి వెళ్ళడానికి ఏమయ్యారు? లోకస్తుల వలె ఉండడానికి ఏమయ్యారు? ఏ సరిహద్దుల్లో ఉన్నారు? లోకపు సరిహద్దుల్లోకి వెళ్ళిపోయినారు. లోకస్తుల వలె బ్రతకాలని, లోకస్తుల్లాగా వేషం వేయాలని, లోకస్తుల్లాగా వాళ్ళు కూడా ఏదో అలా వేషం వేసుకోవాలని పరిశుద్ధతను వదిలేసి, భక్తిని వదిలేసి, వాళ్ళకు పొందిన దీవెన ఆధారం చేసుకుని లోకస్తుల్లాగా. ఒక క్రైస్తవ కుటుంబంలో వివాహం జరిగిందనుకోండి, ఎంగేజ్మెంట్ పెట్టావు. నీ ఎంగేజ్మెంట్లో లోకపు సరిహద్దుల్లో ఉన్న పాటలు, సినిమా పాటలు పెట్టావా? భక్తి పాటలు పెట్టావా? ఏ పాటలు పెట్టండి? సినిమా పాటలు పెట్టావు. నువ్వు లోకపు సరిహద్దులను బట్టి నువ్వు సంతోషించావు. కానీ ఇక్కడికి వచ్చిన ఎవరైనా మేము దేవుని పిల్లలమని ప్రజలు గుర్తించాలని దేవునికి స్థలం ఇచ్చి, దేవుని వాతావరణం అక్కడ నింపి, దేవుని వాతావరణంతో నింపిన మనసు నీలో ఉందా? నువ్వేం చేశావు? దేవుడు నీకు మేలు చేస్తే నువ్వేం చేశావు? దేవుడి విషయంలో దేవుని కనపరిచావా? వాదిస్తావు. ప్రధానానికి సినిమా పాట. ఏమండి? ఎంగేజ్మెంట్కి సినిమా పాట, రిసెప్షన్కి సినిమా పాట. నువ్వు లోకపు సరిహద్దుల్లో ఉన్న సాతాను సంబంధివా, దేవుని సంబంధివా?
నువ్వేం చేశావు? ప్రజలందరి ముందు దేవుని నామమును దూషించడానికి నువ్వు కారణమయ్యావు. వీరు దేవుని పిల్లలు అని చెప్పుకోవడానికి వీల్లేని విధంగా నువ్వు తొలిపేశావు. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. లోక సంబంధమైనది ఏది అక్కడ మనకు కనబడదు అనే పరిస్థితి ఉండవలసి ఉండగా దానికి విరుద్ధమైనది చేసి దేవునితో నువ్వేం చేశావు? వాదించావు. ఇలా చేస్తే ఇలా ఎందుకు చేయకూడదంట అని వాదించావు. అది నీకు క్షేమమా? అది నీ కుటుంబానికి క్షేమమా? దేవుని బిడ్డ, దేవునితో నువ్వు వాదించదువా? దేవునికి భయపడవా? సిలువ మీద ఉన్న దొంగ ఎడమవైపునున్న దొంగతో మాట్లాడుతూ, నానా మనం ఇదే శిక్షా విధిలో ఉన్నాము కదా, నువ్వు దేవునికి భయపడవా? దేవునితో నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని నువ్వు వాదించదువా? నువ్వు దేవునికి భయపడవా? నువ్వేం చేస్తున్నావు? వివాహం అయితే మాకు ఫోన్ చేశారు. వివాహం జరుగుతున్న టైంలో మన పిల్లలు, ఆ అమ్మాయికి చేతులకి ఏంటి కోను పెట్టొచ్చా పెట్టకూడదా? పెట్టకూడదన్నారు. పెట్టలేదా? పెట్టలేదు. పెళ్లి కూతురు అయితే దయ్యమును తయారు చేసినట్ట వీళ్ళు. పెళ్లి కూతురుగా అయ్యే ఆశీర్వాదం ఇస్తే దయ్యాల రూపాల మనం సిద్ధం చేసేది. కోనులు అన్యుల్లాగా ఒక లోకస్తుల కంటే దారుణంగా నువ్వు దీవెనను కాళ్ళతో తన్నేస్తున్నావు. దేవునికి భయపడి చెడుతనమును అసగించుకొనుమా. నీ దేహము శాశ్వతమైనది కాదు, మన దేహాలు శాశ్వతమైనవి కావు, మన ఎముకలు శాశ్వతం కాదు. మనిషి జీవితము రేపేమి సంభవించునో మీకు తెలీదన్నారు. దేవునికి భయపడు. మన నివాసం ఇక్కడ తాత్కాలికము, మన నివాసము యుగయుగాలు దేవునితో. వివాహం జరుగుతుందంటే ఆ పిల్లలకు లోకస్తుల కంటే దారుణంగా తయారు చేసే విశ్వాసులు ఈ భూమి మీద ఉన్నారు. చాలా బాధాకరం. ఇది చేస్తున్నాము, చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచన అడిగే మనసే వాళ్ళకి లేరు. ఎంత నిర్భయముగా జీవిస్తారు, ఆ పనులు చేస్తారు. యెహోవాతో నువ్వు వాదిస్తున్నావు, లోకపు సరిహద్దుల్లో ఉన్నావు. అవకాశం ఇస్తే లోకములో దూకేలాగా సరిహద్దుల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? అవకాశం ఇస్తే అటు ఒక అడుగు వేసేస్తాడు. దేవుని బిడ్డలారా, భక్తి సరిహద్దుల్లో, భక్తిలో ఉండాల్సిన మనిషి లోకపు సరిహద్దుల్లోకి వెళ్ళిపోతే లోకము దాని ఆశ గతించును. నువ్వు లోకపు సరిహద్దుల్లో ఉన్నావా, భక్తి సరిహద్దుల్లో ఉన్నావా అంటానికి రుజువేంటంటే నువ్వు చెప్పుకోవడం కాదు. రుజువేంటంటే నువ్వు చేసే క్రియలే లోకపు సరిహద్దుల్లో నువ్వు ఉన్నావని రుజువు అవుతున్నాయి.